ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి గుజ్జు కోసం కొనుగోలు చేస్తున్న పరిశ్రమలు పేరుకే టన్నుకు 7,000 అంటున్నాయా, చివరికి 6,000 చెల్లిస్తున్నాయా అంటే అవును అంటున్నారు చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని మామిడి రైతులు. విజయపురం మండలంలో సుమారు 1850 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. వీటిలో సింధూర, తోతాపూరి, బంగినపల్లి, కాలేపాడు, ఖాదర్, నీలం వంటి రకాలున్నాయి. ఈ మామిడికాయలను చెన్నైలోని కోయంబేడు, తిరువళ్ళూరు, తిరుత్తణి, తిరుపతి, బెంగళూరు, మహారాష్ట్రగా ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో పూత రాకపోవడంతో 2-3 సార్లు మందులు పిచికారీ చేశారు. ఆశించిన స్థాయిలో పూత వచ్చినా కాయలు నిలవకుండా రాలిపోయింది. దీంతో 50% దిగుబడి వచ్చిన గాలివాన బీభత్సానికి చాలా వరకు మామిడికాయలు రాలిపోయినట్లు రైతులు పేర్కొన్నారు. మిగిలిన తోతాపూరి రకం కాయలు పక్వానికి రాగానే గుజ్జు పరిశ్రమలకు తరలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా మామిడికాయల ధరలు పతనమయ్యాయని సింధూర టన్ను 8-9 వేలు, తోతాపూరి 6,000, బంగినపల్లి 15 నుంచి 20,000కే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యి తోతాపూరి రకాన్ని టన్ను 4,000 నుంచి 6,000 మధ్యలో నిర్ణయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా జ్యూస్ ఫ్యాక్టరీల ధరలో పతనం కావడంతో మామిడి రైతులు తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు, చెన్నైలోని ప్రైవేట్ వ్యాపారాలకు విక్రయించడానికి చొరవ చూపారు. దినసరి మార్కెట్లో అమ్ముకునే వ్యాపారుల వద్దకెళ్లి రోజువారీ మామిడికాయలు సరఫరా చేస్తామని రైతులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సింధూర రకాన్ని ప్రైవేట్ వర్తకులు టన్ను 12,000, బంగినపల్లి 25,000 కొనుగోలు చేస్తున్నారని వారు అంటున్నారు. అయితే వాళ్ళు పెద్ద మొత్తంలో కాకుండా కొంచెమే కొనుగోలు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రతిరోజు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా వారికి మారింది. 1 ఎకరా భూమిలో మామిడి తోట సాగు చేయడానికి 30,000 ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. 3 పర్యాలు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే దుక్కి దున్నడం, పురుగుల మందుల నిమిత్తం ఖర్చులు చేస్తున్నామని వారు వాపోతున్నారు. మామిడిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి ఎకరాకు మరో 15,000 బాడుగా అదనంగా మారే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తోతాపూరి రైతులు గిట్టుబాటు ధర టన్ను 10,000 వరకు కొనుగోలు చేసేలా చూడాలని ఈ సందర్భంగా విజయపురం మండలంలో తోతాపూరి పండిస్తున్న మామిడి రైతులు కోరుతున్నారు. తోతాపూరి పండిస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వర్చువల్ విధానంలో సమీక్షించారు. చిత్తూరు నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, గుజ్జు పరిశ్రమల యజమానులు, బాట్లింగ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. తోతాపూరి రకంపై వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏడాది దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సుమారు 7.8 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 44 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ సీజన్లో 37 కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి ప్రాసెసింగ్ సామర్థ్యం 3.50 లక్షల టన్నులని, ఇప్పటికే 20 యూనిట్లలో కార్యకలాపాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో తోతాపూరి ధర ₹7 వరకు పలుకుతున్నట్లు మంత్రికి కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు.